తమ్ముడు, సార్. సార్. మా పిఏ నుంచి ఒక స్టూడెంట్‌ని పంపించాను. అవును సార్. కొద్దిగా బాగా ఎమోషనల్‌గా ఇంబాలెన్స్డ్‌గా ఉన్నాడు. నేను మాట్లాడా 10 నిమిషాలు. ఓకే సార్. నీకు అర్జెంట్‌గా ఏదన్నా రష్ ఉంటే సార్. అబ్బాయిని లంచ్ చేసి రమ్మను. ఓకే సార్. తర్వాత కూర్చోబెట్టి మాట్లాడు. రష్ ఏం లేదంటే ఇప్పుడే మాట్లాడు. ఓకే సార్. అబ్బాయి ఏంటంటే మన శాంతినికేతన్ స్టూడెంట్ సీఆర్ఎస్. సార్. అక్కడ రీజన్స్ నేను చెప్పలేను నీకు. సార్. ఆ రీజన్స్ వల్ల అక్కడ ఉండలే. ఓకే సార్. మిడిల్ డ్రాపౌట్. సార్. నా దగ్గరకొచ్చి కూడా కొద్దిగా ఆర్గ్యూ చేశాడు. ఓకే సార్. మనం ఏంటంటే డ్రాపౌట్ ఇవ్వనన్నాం. అవును సార్. మన రీజన్స్ మనకున్నాయి. జస్టిఫైడా కాదా పక్కన పెట్టేస్తే మన రీజన్స్ మనకున్నాయి. సార్. డ్రాపౌట్ ఇవ్వనన్నాం. సార్. మెయిల్ పెడితే వచ్చి కలువమ్మా అన్నా నేను. సార్. ఆ రోజు కలిసినప్పుడు నా దగ్గర కూడా ఆర్గ్యుమెంట్ చేశాడు. సార్. ఇదంతా జరిగి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఓకే సార్. ఇప్పుడొచ్చి ఏడుస్తున్నాడు. ఆ రోజు కొట్టి నన్ను కూర్చోబెట్టొచ్చు కదా సార్ శాంతినికేతన్‌లోనే పాస్ అయిపోయేవాడిని. సార్. ఈ 1 ఇయర్‌లో నేను సాధించింది ఏం లేదు సార్. ప్రతి అటెంప్ట్‌కి నా మార్కులు తగ్గటం తప్ప ఇంకేం లేదు. సార్. అది. అవును. సో, అబ్బాయి రియలైజ్ అయ్యాడు. మన స్టాఫ్‌లో చాలా మందికి కూడా ఆ రియలైజేషన్ లేదమ్మా. నిజాయితీ లేదు. అవును సార్. ఓకేనా? సో, సార్. అబ్బాయి రియలైజ్ అయ్యాడు కాబట్టి కాస్త మన సపోర్ట్ అడుగుతున్నాడు కాబట్టి కాస్త కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చి సార్. ముందు ఏడవటం ఆపమ్మా. ఎమోషనల్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. అవును. ఇప్పటి నుంచైనా సీరియస్‌గా తీసుకో. రేపు మే 2024 కల్లా అయిపోద్దని నేను చెప్పా. మీరు కూడా చెప్పండి. చెప్తాను సార్. పేరు పెట్టి పిలవద్దు. తమ్ముడు అని పిలవండి. ఎఫెక్షన్‌గా మాట్లాడండి. ఓకే సార్. హ్మ్. ఓకే. మన స్టూడెంట్స్‌కి చెప్తేమో చాలామంది మన స్టూడెంట్స్ మనల్ని జోకర్‌గా సార్. చూస్తారు. అవును. మనం టైం ఉండి చెప్పట్లా. తినటానికి టైం లేక కూడా స్టూడెంట్స్‌కి అరే చదువుకోండిరా, సీరియస్‌గా తీసుకోండిరా, సిస్టమ్ ఫాలో అవ్వండిరా, అవును సార్. షెడ్యూల్ ఫాలో అవ్వండిరా, లైట్ తీసుకోవద్దురా, అవును సార్. మంచి ఫ్రెండ్‌షిప్ రా, మీ పక్కనుండే ఫ్రెండ్స్ మిమ్మల్ని బాగు చేయగలరు, చెడగొట్టగలరు. చెడగొట్టగలరు. ఇయన్నీ చెప్తాం మనం. అవును సార్. ఇయి చెప్తుంటే ఆళ్ళకి ఎలా కనిపిస్తున్నాం? జోకర్స్‌గా కనిపిస్తున్నాం. ఏదో మనకి టైం మిగిలినట్టు, టైం ఖాళీ ఉన్నట్టు, పని లేనట్టు. మనకు అవును. పని లేదు అందుకని చెప్తున్నాం. లేదు సార్. వాళ్ళు ఖాళీ మంచి ఉన్నాం అందుకని మార్కులు చెప్తున్నాం. సార్. నిజమమ్మా. చాలా మంది పిల్లలకున్న ఉద్దేశ్యం అదే. సార్. రేపు ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. అవును జరిగిపోయిన సార్. నష్టం వెనక్కొచ్చిద్దా? రాదు సార్. అది. హ్మ్. సార్. ఇంక తనని హ్యూమిలియేట్ చేయొద్దు. ఇంక బాధ పెట్టొద్దు. అయిపోయిన దాని గురించి ఇంక మాట్లాడొద్దు. మాట్లాడతాను. జరగబోయేదేంటో మాట్లాడు. మోటివేట్ చెయి. హ్మ్. ఓకే సార్. నేను ఒక స్టూడెంట్ గురించి మా స్టాఫ్‌తో మాట్లాడిన ఆడియో ఫైల్ మీరు విన్నారు. సో, ఈ స్టూడెంట్ అన్న మాట నాకిప్పుడే గుర్తొచ్చింది. వన్స్ కాల్ అయిపోగానే నాకు గుర్తొచ్చింది. ఈ స్టూడెంట్ అన్న మాట ఏంటంటే తొక్కలో రూల్స్. ఈ తొక్కలో రూల్స్ అన్నటువంటి వ్యక్తి 1 ఇయర్ పాటు ఫెయిల్ అయ్యి ఈ రోజున ఈ తొక్కలో రూల్స్, ఈ తొక్కలో ఇన్‌స్టిట్యూటే కావాల్సొచ్చింది. కారణం రిజల్ట్ రావాలంటే సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఇది తెలుసుకోవడానికి తను 1 ఇయర్ పట్టింది స్టూడెంట్‌కి. ఓకే. ఇప్పుడు తెలుసుకున్నాడు. జరిగిపోయిన 1 ఇయర్ నష్టం వెనక్కొచ్చిద్దా? పోనీ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. ఈ 1 ఇయర్‌లో తను ఎంత ఎనర్జీ కోల్పోయి ఉంటాడు, ఎంత డీమోటివేట్ ఉంటాడు, ఎంత ట్రాక్ తప్పుంటాడు. నెక్స్ట్ అటెంప్ట్ అన్నా పాస్ అవుతాడని గ్యారంటీ ఉందా? ఆల్రెడీ ఈ 1 ఇయర్‌లో తను చాలా డీవియేట్ అయిపోయాడు. చాలా డీవియేట్ అవ్వటం కదా, చాలా డీమోటివేట్ కూడా అయ్యాడు. నెక్స్ట్ అటెంప్ట్ అన్నా పాస్ అవుతాడని గ్యారంటీ ఉందా? సో, మీకే కాదు మాకు కూడా ఈ సిస్టము, మాకు కూడా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలంటే మాకు కూడా అన్‌ఈజీగానే ఉంటది. బట్ రిజల్ట్ రావాలన్నా, సక్సెస్ కావాలన్నా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ డిసిప్లినే, ఈ సిస్టమే మనల్ని కాపాడిద్ది. సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్రాస్ ద నేషన్ 500 ఎగ్జామ్ సెంటర్స్‌లో వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారే. సిస్టమాటిక్‌గా డిసిప్లిన్ సిస్టమ్ తీసి పక్కన పడేయచ్చుగా వాళ్ళు కూడా. ₹7 పెట్టి మనం న్యూస్ పేపర్ కొంటున్నాం. ₹7 ఎక్కడైనా సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయా? ₹7 కదా, పర్లేదులే అని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకోవచ్చుగా. ప్రతి అక్షరం చెక్ చేసి మరి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ప్రింట్ చేయాల్సిన అవసరం ఏంటి? సో, దీన్ని ఎక్సలెన్స్ అంటారు. డిసిప్లిన్, ఎక్సలెన్స్ ఇవే మనం నిలబడితే తప్ప ఇంకేమీ కాదు. ఈ స్టూడెంట్స్ కానీ, మేము ఇంక్లూడింగ్ మా స్టాఫ్ మెంబర్స్, మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. మనల్ని కాపాడేది, మనకు రిజల్ట్ ఇచ్చేది, మనకు సక్సెస్ తెచ్చిపెట్టేది మన డిసిప్లిన్, మన ఎక్సలెన్స్ అంటే మన పర్ఫార్మెన్స్ అంతే.